మిత్రులందరికీ శ్రీశైవి జ్యోతిష్యానికి స్వాగతం. గత వారం మనం కొన్ని వివరాలు తెలుసుకున్నాం జ్యోతిష్యంలో. ఈ వారం నక్షత్రం గురించి, రాశుల గురించి, లగ్నం గురించి మరిన్ని వివరాలతోటి మనం చర్చించుకుందాము. లగ్నం అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయంలో తూర్పు దిక్కున, అంటే సూర్యుడు ఉదయించే సమయంలో ఎక్కడైతే ఆ పాయింట్ రైజ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం లగ్నంగా తీసుకుంటాం అన్నమాట. ఈ లగ్నాన్ని ఆధారం చేసుకొని ఆ వ్యక్తి యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి 12 భావాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి భావానికి కూడా కొన్ని కారకత్వాలు ఉంటాయి. అలాగే గ్రహాలకి కారకత్వాలు ఉంటాయి. సో ఈ కారకత్వాలు, గ్రహాల కారకత్వాలని బట్టి లగ్నాన్ని అనుసరించి ఉన్నటువంటి వివిధ భావాల యొక్క కారకత్వాలను అనుసరించి మనం ఆ యొక్క జన్మించినటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలిస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ వ్యక్తి జన్మించిన సమయంలో భూమి నుంచి చూసినప్పుడు చంద్రుడు నక్షత్రం ఏదైతే సరళ రేఖలో ఉంటాయో దాన్ని మనము నక్షత్రంగా తీసుకుంటున్నాం. అంటే ఫలానా వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఫలానా నక్షత్రం అయింది అని అంటే అర్థం ఏంటంటే, ఆ పుట్టిన సమయంలో చంద్రుడికును ఆ నక్షత్రానికి మనం ఒక ఊహాతీతమైనటువంటి ఒక రేఖని గనక, సరళ రేఖని గనక గీసినట్లయితే ఆ రెండు ఒక సరళ రేఖలో ఉంటాయన్నమాట. అంటే చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నాడు అని చెప్తాం. చంద్రుడు నక్షత్రంలో ఉండడం అనేటువంటిది అది మనకి ఒక అర్థం కాని విషయంలాగా అనిపిస్తుంది. చంద్రుడు నక్షత్రంలో ఉండడం ఏమిటి అనుకుంటాం. అంటే చంద్రుడును ఆ నక్షత్రం ఒక సరళ రేఖలో ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో దాన్ని మనం జన్మ నక్షత్రంగా తీసుకుంటున్నాం. మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నక్షత్రం అని అంటే అది ఒకే ఒక నక్షత్రం కాదనమాట. ఈ నక్షత్రాలు ఎన్నో గుంపులుగా ఉంటాయి. మనకున్నటువంటి రాశి చక్రంలో ఈ నక్షత్రాలన్నీ కూడా గుంపులుగా ఉన్నాయి. కొన్ని 2 నక్షత్రాల నుంచి మొదలు పెడితే కొన్ని 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటినీ కొన్ని గుంపుల కింద ఏర్పాటు చేసి ఆ మొత్తం గుంపు కలిపి ఒక నక్షత్రం యొక్క పేరు ఇచ్చారనమాట. అందువల్లనే మనకి ఫలానా నక్షత్రం అని మనం చెప్తాం అన్నమాట. నిజానికి అవన్నీ కూడా నంబర్ ఆఫ్ స్టార్స్ అన్నమాట, నంబర్ ఆఫ్ నక్షత్రాలు అన్నమాట. కాబట్టి ఈ నక్షత్రం అనేటువంటి దాని యొక్క స్థితి ఆధారంగా ఆ మనిషి జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం ఆధారంగా మనము అతని యొక్క రాశిని ఫైనలైజ్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇదివరకే నేను చెప్పాను, రాశిని బట్టి ఆ మనిషి యొక్క స్వభావం అనేటువంటిది మనం జనరల్గా రీడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రాశులు అనేటువంటివి భూమి యొక్క చుట్టూతా ఉన్నటువంటి మన విశ్వంలో ఉన్నటువంటి ఒక గోళాకారంలో, భూమి చుట్టూ ఉన్నటువంటి గోళాకారంలో అవన్నీ స్థిరంగా ఉన్నాయి. అవి కదలటం లేదన్నమాట. సూర్యుడు, గ్రహాలు ఇవన్నీ కూడా భూమితో సహా అన్నీ కూడా ఒక గోళాకారంలో, ఒక వలయాకారంలో పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఇవి దేని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అంటే మనకు ఉన్నటువంటి పాలపుంతలో చుట్టూతా పరిభ్రమిస్తున్నాయి. ఈ పాలపుంత యొక్క సెంటర్ని, అంటే పాలపుంత యొక్క గర్భస్థానాన్ని విష్ణు గర్భం అంటారు, విష్ణు నాభి అంటారు. అంటే మనకు ఉన్నటువంటి దేవతల్లో అతి శ్రేష్ఠుడైనటువంటి విష్ణుమూర్తి ఈ పాలపుంత యొక్క పాల సముద్రం, దాన్నే మనం పాల సముద్రం అంటాం. ఆ పాల సముద్రం యొక్క నాభి ప్రాంతంలో ఆయన శయనించి ఉంటాడు అనేటువంటిది మనకి పురాణాల కథనం అన్నమాట. ఈ పాలపుంత అనేటువంటిది విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గెలాక్సీస్లలో ఒక చిన్న గెలాక్సీ. పాలపుంత కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు పెద్దవైనటువంటి గెలాక్సీలు మనకి విశ్వంలో ఉన్నాయన్నమాట. సో ఈ పాలపుంత అనేటువంటిది ఎంత సైజు ఉంటుంది, దాని పరిమాణం ఎంత, మనం
వాటి వివరాలన్నింటినీ కూడా వచ్చేటువంటి వీటిలలో మనం తెలుసుకుందాం. అయితే ఈ పాలపుంత చుట్టూతా ఈ సూర్యుడు తన గ్రహాలతో సహా ప్రదక్షిణం చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఈ గ్రహాల యొక్క కదలికలు అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటిది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఫస్ట్ మనము భూమండలం మీదకి వద్దాం. ఈ భూమండలంకి 3 భ్రమణలు ఉన్నాయి అన్నమాట. ఒకటి ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుడి చుట్టూతా తిరుగుతోందన్నమాట. మళ్ళీ సూర్యుడు ఈ భూమితో సహా గ్రహాలతో సహా పాలపుంత చుట్టూ తిరుగుతున్నాడు. ఇది ఎంత వేగంగా ఉన్నాయి అని అంటే, భూమి తన చుట్టూ తాను గంటకి సుమారు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. అలాగే సూర్యుడి చుట్టూతా కూడా గంటకి 1,07,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇకపోతే సూర్యుడు ఈ గ్రహాలతో సహా ఒక గంటకి 4,50,000 కిలోమీటర్ల వేగంతో పాలపుంత చుట్టూతా తిరుగుతున్నాడు. సో ఇవి ఈ గ్రహాల యొక్క వేగాలన్నమాట. అయితే ఇన్ని రకాలైనటువంటి వేగాల కలయికతోటి ఏర్పడినటువంటి ఈ కాలచక్ర గణనాన్ని మన ఋషులు దర్శించి మనకి ఈ జాతక చక్రంలో అందజేశారనమాట. అయితే భూమికి 2 గమనాలే కాకుండా ఇంకొక 3వ గమనం కూడా ఉంటుంది. దాన్ని వాబ్లింగ్ అంటారు, దీన్నే ప్రిసెషన్ అంటారు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడమే కాకుండా ఇలా ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూనే కొంచెం వంకరగా కూడా తిరుగుతుందన్నమాట. దీన్ని అలా తిరగడాన్ని పట్టి ఈ కాల గణనల్లో జాతకాలలో కూడా కొన్ని లెక్కలలో తేడాలు వస్తాయి. ఆ తేడాని మనము ఆయనాంశ అంటాం. అయితే ఈ ఆయనాంశని దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క జాతక చక్రాన్ని నిర్మించాల్సింది ఉంటుందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ ప్రాథమికమైనటువంటి విషయాల మీద కొంచెం అవగాహన మనం తెచ్చుకున్నట్లయితే నక్షత్రాలు, లగ్నాలు, రాసులు, తర్వాత ఈ భూమి యొక్క గమనాలు, ఈ ఆయనాంశ, ఇవన్నీ కూడా మనం ప్రాథమికమైనటువంటి అవగాహన తెచ్చుకుంటే ఈ బయట ప్రచారంలో ఉన్నటువంటి వివిధ జ్యోతిష్కులు చెప్పేటువంటి రకరకాలైనటువంటి ప్రచారాలలో మనం పడిపోకుండా ఉంటాం అన్నమాట. అందువల్ల మనం వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఇకపోతే నక్షత్రం విషయానికి వద్దాం. ఈ నక్షత్రం విషయానికి వచ్చినప్పుడు మనకి నక్షత్రాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క పూర్తి జాతకం అనేటువంటిది నిర్ణయించబడి ఉంటుంది. ఆ నక్షత్రాన్ని బట్టి రాశి నిర్ణయం అవుతుంది. రాశిని బట్టి ఆ యొక్క మనిషి క్వాలిటీస్ నిర్ణయం అవుతాయి. లగ్నాన్ని బట్టి అతని యొక్క మొత్తం ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల అమరికలను బట్టి ఆ మనిషి ఏ విధంగా తన జీవితంలో గడుపుతాడు అనేటువంటిది నిర్ణయం అవుతుంది. సో ఇక్కడ గ్రహాలు కూడా వాటి శుభాశుభాలు కూడా ఈ లగ్నాన్ని బట్టే ఉంటాయన్నమాట. కాబట్టి ఒక చెడు గ్రహం అని కానీ, ఒక మంచి గ్రహం అని కానీ, ఒక మంచి నక్షత్రం అని కానీ, ఒక చెడు నక్షత్రం అని కానీ ఇలా ఏమీ లేవు. అలాగే మంచి రాశి అని కానీ, చెడు రాశి అని అటువంటిది కానీ ఏమీ లేదన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి అతి చెడు నక్షత్రం, అతని జాతకం బాగుండదు, లేదా అతను జన్మించినటువంటి రాశి మంచిది కాదు కాబట్టి అతని జాతకం బాగుండదు. కాబట్టి అలాగే ఫలానా గ్రహం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, దానివల్ల ఇతనికి జీవితంలో ఇలాంటి లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అనేటువంటి జనరలైజ్ చేసి చెప్తుంటారు. కాబట్టి ఆ జనరలైజ్ చేసి చెప్పేటువంటి విషయాలలో మనం అనవసరంగా చిక్కుకుపోవద్దు అన్నమాట. కాబట్టి వచ్చే వారం వీటి గురించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ.